వేలిముద్రలు తీసుకుని పింఛన్ డబ్బులు ఇవ్వలేదంటూ పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో గ్రామ సచివాలయ ఉద్యోగి మనోజ్ను వృద్ధులు నిర్బంధించారు. వ్యవసాయ శాఖ సహాయకుడిగా చేస్తున్న మనోజ్ను కొందరు పెన్షనర్లు గదిలో పెట్టి తలుపులు వేశారు. పింఛన్ డబ్బులు ఇవ్వాలంటూ సచివాలయం ముందు బైఠాయించారు. యూరియా కట్టలు ఇప్పిస్తారంటూ మనోజ్ డబ్బులు కూడా వసూలు చేసినట్లు కొందరు రైతులు ఆరోపించారు. పోలీసులు మనోజ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మాకు పింఛన్ ఇచ్చేది 1వ తారీఖు వేలముద్ర వేయించుకొని మాకు పింఛన్ ఇవ్వలేదండి. గంటకి ఎత్తా 2 గంటలకి ఎత్తానని మమ్మల్ని తిప్పుతుందండి. నాకు 8,000 వస్తాయండి 2 నెలలు. మా అమ్మగారు వృద్ధాప్య పింఛన్ వచ్చింది. మన 1వ తారీఖు మనోజ్ కుమార్ అనే ఆయన వచ్చి పెన్షన్ ఇస్తానని ముందు వేలముద్ర వేయించుకున్నాడు. తర్వాత సర్వర్ అందట్లేదమ్మా మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇంకా రాలేదండి. మళ్ళీ ఫోన్ చేస్తే గంటకు వస్తాను అరగంటకు వస్తానని చెప్పాడులే కానీ రాలేదు. నెక్స్ట్ మళ్ళీ మాకు తెలిసి ఇవాళ సచివాలయం దగ్గరకు వచ్చాము. ఆయన వచ్చి కనుక్కుంటే ఏమన్నాడంటే మేము వేలముద్ర వేయించుకున్నాడు కానీ డబ్బులు లేవని ఏదో చెబుతున్నారు. ఇలా చాలా మంది చేశాడు దొడ్లేరు గ్రామంలో. వ్యవసాయ శాఖలో మనోజ్ కుమార్ అని యూరియా కట్టలు వేస్తానని కానీ డీడీ తక్కువైందని 10,000 నాకు తీసుకుంటే కట్టలు వస్తున్నాయి, ఏరియాలు వస్తున్నాయి, రేపు వస్తున్నాయి ఇదే చెప్తున్నాండి. ఇట్లా చాలా మంది కట్ తీసుకొని ఫ్రాడ్ చేస్తానండి. ఇప్పుడు ఫోన్ చేస్తేనే ఫోన్ ఎత్తట్లేదండి. మళ్ళీ వస్తాయి, నైట్ వస్తాయి, రేపు వస్తాయి ఇదే చెప్తున్నాండి. చాలా మంది కట్ డబ్బులు తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాయి. సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు అలాట్ చేసిన పెన్షన్లో 23 పెన్షన్ ఖాతాలు ఇంకా పేమెంట్ చేయకుండా పెండింగ్ ఉన్నాయి. నా మిగిలిన పెన్షన్ ఖాతాలన్నీ రేపు ఉదయం 9 వచ్చి నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి పంచుతాను. పంచిన డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకున్నాను. ఖచ్చితంగా